యాగంటి బసవన్న క్షేత్రం అండి. ఇది నంద్యాలకు దగ్గరగా ఉంటుంది. నా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా 10 సార్లు వెళ్ళి ఉంటానండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ మిస్టీరియస్ టెంపుల్ అండి. ఇక్కడ 3 గుహలు ఉంటాయండి. ఈ గుహల్లో ఇప్పుడు నేనున్న గుహ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ ఉంటుందండి. ఇంకో గుహల్లో మునులు సిద్ధులు ఒకప్పుడు తపస్సు చేసుకున్నారండి. ఇంకొక గుహలో వచ్చి బ్రహ్మంగారు కాలజ్ఞానం అక్కడ కూడా కూర్చొని రాశారు, చెప్పారు. అక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందండి. ఇప్పుడు ఎవరు పోకుండా దానికి అడ్డం పెట్టేస్తున్నారండి. ఇక్కడ బసవన్న వచ్చేసరికి సంవత్సరానికి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉంటారండి. నేను 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ నంది చాలా చిన్నగా ఉండేది. చాలా కాదు, కొంచెం చిన్నగా ఉండేది. ఇప్పుడు పక్కన స్తంభాన్ని కూడా నెట్టేసి పెరిగిపోతూ ఉన్నాడండి బసవన్న. ఇక్కడ వచ్చేసరికి 2 స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉంటాయి. 2 కోనేరులు ఉంటాయండి. ఒక కోనేరులోనేమో సోమవారికి వాడతారు ఆ వాటర్ని జలాభిషేకానికి వీటికి. రెండో కోనేరులోనేమో భక్తులు వచ్చిన వాళ్ళు పుణ్యస్నానాలు చేయడానికి వాడతారండి. ఇక్కడ బట్టలు ఇవన్నీ ఉతకకూడదండి. వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్ కోనేరుని పాడు చేస్తున్నారు. ఇక్కడ అపవిత్రతనంతా చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు. చాలా అద్భుతమైన శిల్ప సంపద ఉందండి. ఆ శిల్ప సంపద ఈ రామాయణ మహాభారత యుద్ధాల గురించి కొంత శిల్పాలు ఉన్నాయండి. ఇక్కడ సరౌండింగ్ ప్రదేశాల్లో ఒక ముని శాపం ఇచ్చారండి. కిలోమీటర్ సరౌండింగ్స్లో ఎక్కడ ఒక పక్షి కూడా వాలదండి. ఇక్కడ ఒక ముని శాపం అండి. ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉందండి. ఈ ఈ కొండ ఈ గుడి బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి, కొండ మొత్తం ఆంజనేయ స్వామి రూపంలో ఉంటుందండి. వారానికి ఒకసారి అయ్యవారు వెళ్ళి దీపం వెలిగించి వస్తూ ఉంటారండి. అక్కడ పెద్ద దీపం ఉంటుంది, దీపం వెలిగించి ఉంటారండి అక్కడ ఆంజనేయ స్వామికి. ఇక్కడ వర్షం పడితే చాలా బాగా చుట్టుపక్కల ఏరియాల్లో వజ్రాలు బాగా చిక్కుతాయండి. ఇదంతా కరువు భూమి అండి ఈ గుడికి చుట్టుపక్కలంతా.